Hi everyone, welcome to my channel. Today we are discussing about create table. మనం ప్రీవియస్ క్లాసులో క్రియేట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ మనం వార్క్యాట్ 2లో అండ్ క్యార్ గురించి డిస్కస్ చేసాము. ఈ క్రియేట్ టేబుల్ ఏ పర్పస్ మీద అంటే మనము దీంట్లో ఒక డేట్ కాలంని తీసుకొస్తున్నాము. సో ఈ డేట్ కాలంలో వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అదేవిధంగా నెంబర్స్ని ఒక కాలం అనేది తీసుకొస్తున్నాను. దీంట్లో మనం వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది ఈ క్లాస్లో చూద్దాము. సో లెట్స్ డిస్కస్ అబౌట్ డేట్ అండ్ నెంబర్. ఇక్కడ నాకు ఒక క్రియేట్ టేబుల్ అనేది ఉంది. నేను ఈ క్రియేట్ టేబుల్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ గో టు ద డెవలపర్. ఇక్కడ చూసారు కదా, క్రియేట్ టేబుల్ స్టూడెంట్ ఇన్ఫో. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము. అండ్ ఇక్కడ నేను నెంబర్ అనేది ఇచ్చున్నాను. సో ఈ నెంబర్ అనేది ఓన్లీ మనకి న్యూమరిక్ వాల్యూస్, అంటే ఓన్లీ నెంబర్ పరంగానే ఇది మనకి వాల్యూస్ అనేది తీసుకుంటుంది. అదే మనం క్యారు రిమైనింగ్ ఇంకేదైనా ఇచ్చినా కానీ ఈ నెంబర్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో ఈ నెంబర్ అనేది మనము ఓన్లీ శాలరీస్, కమిషను అండ్ ఎంప్లాయీ నెంబర్కి ఇస్తాము. ఇక్కడ వచ్చేసరికి అండ్ డేట్, ఈ డేట్ అనేది మనము ఓన్లీ డేట్ వరకే, అంటే టుడే డేట్ మనకి 28/12/2023 ఇలా ఉంది. సో ఈ డేట్ అనేది మనం ఓన్లీ ఇక్కడ డిఫాల్ట్గా కూడా పెట్టుకోవచ్చు, లేదు డేట్ అనేది మనం మాన్యువల్గా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఈ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో నాకు టేబుల్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ వాల్యూని ఎలా ఇన్సర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను. సో మీరు ప్రాక్టీస్ పరంగా కూడా ఇలాగ ముందుగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినాను కాబట్టి ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ఇన్ఫో టేబుల్ నేమ్ వాల్యూస్. ఇక్కడ నెంబర్ 1312 అంటే ఎంప్లాయీ యొక్క నెంబర్ అనేది నేను ఈ విధంగా ఇచ్చాను. ఇది మనకి సింగిల్ కొటేషన్ అనేది ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది నెంబర్ కాబట్టి. సో సింగిల్ కొటేషన్ అని ఇస్తే మనకి ఇది యాక్సెప్ట్ చేయదు. అండ్ నెక్స్ట్ వార్క్యాట్ సేమ్, ఇక్కడ నేను స్ట్రింగ్ అనేది ఇచ్చాను, ఇక్కడ సింగిల్ కొటేషన్లో. అండ్ ఇక్కడ చూడండి అగైన్ ఇక్కడ నేను శాలరీ అనేది ఇచ్చున్నాను. ఈ శాలరీ అనేది నెంబర్ ఉంటుంది. సేమ్ ఈ జాబ్ అంటే ఎంప్లాయీ యొక్క జాబ్ ఏంటి. అండ్ నెక్స్ట్ కమిషన్ అనేది కూడా నెంబర్ కాబట్టి నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు మనం ఇక్కడ ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేయబోతున్నాము, డేట్. ఈ డేట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఈ డేట్ అనేది మనం మన యొక్క ఏజ్ని తీసుకురావచ్చు, అదేవిధంగా మంత్స్ని, ఇయర్స్ని. అదేవిధంగా ఈ డేట్ అనేది మనము యాక్చువల్గా బ్యాంకింగ్ సెక్టార్లో అండ్ ఫినాన్షియల్ సెక్టార్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. ఓకే. అండ్ ఇక్కడ ఈ డేట్ అనేది మనము ఇక్కడ నేను డిఫాల్ట్ అనేది మెన్షన్ చేయలేదు. ఇక్కడ నేను డిఫాల్ట్ అని మెన్షన్ చేస్తే ఈ రోజు డేట్ అనేది మనకి యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను మాన్యువల్గా ఇస్తున్నాను. సో దీనికి మాన్యువల్గా ఇవ్వాలి అంటే ముందు మనం ఇక్కడ టు డేట్ అనేది ఈ ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఇక్కడ నేను స్ట్రింగ్స్లో ఇచ్చాను, ఇక్కడ చూడొచ్చు. సో ఎందుకు స్ట్రింగ్ ఇక్కడ సింగిల్ కొటేషన్లో ఇచ్చాను అంటే ఇక్కడ మీరు అడగచ్చు, నెంబర్కి ఎందుకు ఇవ్వలేదు, దీనికి ఎందుకు ఇచ్చారు అనేది. సో ఈ డేట్ అనేది మనకి క్యారెక్టర్స్లో కూడా ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు డిడి తీసుకున్నామంటే అంటే డేటు, అంటే అది ఏ డేటు 28. సో ఇది నెక్స్ట్ మీకు క్లాస్లో నేను దీని గురించి ప్రీవియస్గా క్లియర్గా చెప్తాను. సో ఈ డేట్ అనేది ఇక్కడ డిడి ఉంది కాబట్టి టుడే డేట్ 28 అనేది క్యారెక్టర్స్లో కూడా ప్రింట్ అవుతుంది. అండ్
అంటే మంత్. సో ఈ మంత్ అనేది కూడా మనకి ఫెబ్ లేకుంటే జనవరియా లేదంటే డిసెంబరా లేదంటే నవంబరా ఏంటనేది ఈ అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఇయర్ కూడా మనకి క్యారెక్టర్స్లో కూడా ప్రింట్ చేయొచ్చు. అది మీకు ప్రీవియస్ క్లాస్లో చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఈ ఇన్సర్ట్ వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో నాకు రో అనేది ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని చెక్ చేయాలనుకున్నాను. దానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఇన్ఫో. సో ఇప్పుడు నేను ఈ క్వరీని రన్ చేస్తున్నాను. అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూడండి. సో ఈ నెంబర్ కాలంలో మనకి నెంబర్ అనేది వచ్చింది. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది సేమ్ అండ్ శాలరీ అండ్ జాబ్ కమిషన్. ఇది డేట్ ఆఫ్ జాయినింగ్. సో ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఎలా వచ్చిందో చూడండి. సేమ్ నేను ఇక్కడ ఏ డేట్ అయితే మెన్షన్ చేశానో, ఏ ఇయర్ అయితే మెన్షన్ చేశానో అదే మనకి ఇక్కడ వచ్చింది. అదేవిధంగా అడ్రస్. సో ఈ విధంగా మనము ఒక డేట్ అండ్ నెంబర్ కాలంని ఫంక్షన్ని యూజ్ చేసి ఈ విధంగా వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.